హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో కాంప్లెక్స్ నెంబర్స్ నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ చాప్టర్ డి మోవియర్స్ థీరం నేర్చుకున్నాం. హ్యాస్ ఈజ్ సేమ్ అవే టాపిక్స్ వస్తే కొంచెం మారుతుంది, మీకు సమ్స్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది డి మోవియర్స్ థీరం అంటే ఎలా ఉంటుంది. ఫస్ట్ ఒక పాయింట్ చూద్దాం మనం డి మోవియర్స్ థీరంలో. లెట్ z ఈక్వల్స్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా బి a కాంప్లెక్స్ నెంబర్ అనుకుంటే n అనేది ఏమవుతుంది, పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది అనమాట. సో అలాగే ఇంకొక పాయింట్ చూడండి, జెడ్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు జెడ్ పవర్ ఎన్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ అవుతుంది ఈక్వల్స్ టు కాస్ ఎన్ టీటా. అప్పుడు ఈ పవర్లో ఉన్న ఎన్ ఏమవుతుందంటే ఈ టీటాతో మల్టిప్లై అవుతుంది, సో ఇక్కడ ఏమవుతుంది, కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా అవుతుంది. ఇప్పుడు మనం నోట్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని కాంప్లెక్స్ నెంబర్లో అనుకున్నాం, కాంప్లెక్స్ నెంబర్ చాప్టర్లో. అప్పుడు 1/z ఈక్వల్స్ టు ఏం తీసుకున్నాం, ఎక్స్ మైనస్ ఐవై తీసుకున్నాం. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ జెడ్ ఈక్వల్స్ టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అయితే దెన్ 1/z ఏమవుతుంది, కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా అవుతుంది. ఇప్పుడు డి మోవియర్స్ థీరం నుంచి మనకి వెయిటేజ్ వచ్చేసి 2 మార్క్స్, ఒక 2 మార్క్స్ ఉంటుంది అండ్ ఒక 4 మార్క్స్ ఉంటుంది, అండ్ ఒక 7 మార్క్స్ ఉంటుంది. సో 2 + 7 9 మార్క్స్. ఒక లాంగ్ ఆన్సర్ ఉంటుంది, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ ఉంటుంది, అంటే 9 మార్క్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 7 మార్క్స్ చెప్పుకుంటాం. 7 మార్క్స్ మొత్తం టోటల్ ఎన్ని లిస్ట్లో ఉన్న 7 మార్క్స్ అన్నీ చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ 2 మార్క్స్ అన్ని లాస్ట్లో చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ 7 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ n ఈజ్ అన్ ఇంటీజర్, n అనేది ఒక ఇంటీజర్ అయితే దెన్ షో దట్, మనకేం ప్రూవ్ చేయమంటున్నాడు, 1+, మీకు క్వశ్చన్ రాస్తాను మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, 1 + i హోల్ పవర్ 2n ప్లస్ 1 - i హోల్ పవర్ 2n ఈక్వల్స్ టు ఏం ప్రూవ్ చేయమన్నాడు, 2n+1 కాస్ nπ/2 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇప్పుడు మనం z ఈక్వల్స్ టు ఈ 1 + i తీసుకుంటే, z ఈక్వల్స్ టు 1 + i అని తీసుకుంటే r ఈక్వల్స్ టు ఏమవుతుంది, rకి ఫార్ములా చెప్పాను మీకు కాంప్లెక్స్ నెంబర్స్లో, √a² + b² అని చెప్పాను. అంటే ఇక్కడ a అంటే ఏంటి, 1² ప్లస్ ఇక్కడ i ముందు 1² అంటే √2. z ఈక్వల్స్ టు √2. ఇక్కడ √2 ఎందుకు రాశానంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √2 చేస్తున్నాం, అంటే ఆర్తో. సో √2 హోల్ పవర్, ఇక్కడ z అంటే ఏంటి, 1/√2 ప్లస్ i/√2. z ఈక్వల్స్ టు, నేను ఇక్కడ 1/√2ని ఎలా రాసుకుంటున్నా అంటే కాస్ π/4, ఇక్కడ 1/√2ని i sin π/4 కింద రాసుకున్నాను. అంటే z ఈక్వల్స్ టు √2 × cos π/4 ప్లస్ i sin π/4. z ఇప్పుడు చూడండి, మనం 1 + iని ఏమనుకున్నాం, z అనుకున్నాం ఇక్కడ. సో పవర్లో ఏముంది, 2n ఉంది. సో z పవర్ 2n ఈక్వల్స్ టు, ఇక్కడ ఈ టర్మ్ మొత్తంతో కూడా 2n యాడ్ చేయాలి కాబట్టి, సో √2 హోల్ పవర్ 2n × cos π/4 ప్లస్ i sin π/4 హోల్ పవర్ 2n. ఇక్కడ చూడండి, ఇక్కడ √2ని ఎలా రాసుకోవచ్చు, 2^1/2 హోల్ పవర్ 2n, అంటే 1/2 రాసుకోవచ్చు పవర్లో రూట్ని. సో అలా రాసుకున్నాం. కాస్, ఇక్కడ చూడండి పవర్లో ఉంది 2n, మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పాను ఏంటి పైన, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ n అంటే ఏం చెప్పాను, కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా అని చెప్పాను. అంతేనా ఫ్రెండ్స్, ఎన్ సైన్ ఎన్ టీటా అని చెప్పాను. సో ఇప్పుడు పవర్లో అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి టీటాతో, టీటా ప్లేస్లో ఏముంది, π/4 ఉంది కాబట్టి 2n π/4 కాస్ 2n π/4 ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఐ సైన్ 2n π/4. అండ్ నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ z అంటే మనం ఏమనుకున్నాం, ముందు 1 + i అనుకున్నాం. సో 1 + i హోల్ పవర్ 2n ఈక్వల్స్ టు, ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 2n × cos nπ/2 ఎలా వచ్చిందంటే 2, ఇక్కడ 4 అంటే 2 1 2 2. సో ప్లస్ i sin nπ/2. దేర్ఫోర్ ఇప్పుడు 1 + i హోల్ పవర్ 2n ఈక్వల్స్ టు 2n cos nπ/2 ప్లస్ i sin nπ/2 అయితే 1 - i హోల్ పవర్ 2n ఏమవుతుంది, 2n cos nπ/2. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ i sin nπ/2. సో దేర్ఫోర్ మన కండిషన్ ఏమి ఇచ్చాడు, 1 + i హోల్ పవర్ 2n ప్లస్ 1 - i హోల్ పవర్ 2n ఈక్వల్స్ టు ఏమని ప్రూవ్ చేయన్నాడు, 2n + 1 cos nπ/2.
2 అని ప్రూవ్ చేయమన్నాడు. సో రాద్దాం, ఫస్ట్ ఇచ్చిన కండిషన్ రాద్దాం. ఈక్వల్ టు ఈ టర్మ్కి వాల్యూ ఎంత వచ్చింది, 2n cos nπ/2 ప్లస్ i sin nπ/2 అని వచ్చింది. సో ఈ టర్మ్ కలిపితే మనకి ఇది రావాలి. ఇది వస్తే వాడిచ్చిన మనం ప్రూవ్ చేసినట్టు, వాడిచ్చిన క్వశ్చన్ మనం ప్రూవ్ చేసినట్టు. సో ఇక్కడ 2n కామన్ ఉంది కాబట్టి రెండిట్లో 2n అలా రాసుకున్నాం బయటన. ఇక్కడ cos nπ/2, ఇక్కడ cos nπ/2 రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి 2 cos nπ/2 రాసుకున్నాం. ఇక్కడ చూడండి ప్లస్ i sin nπ/2, ఇక్కడ మైనస్ i sin nπ/2 ఉంది. సో క్యాన్సిల్ అయిపోతే 0 కాబట్టి సో రాసుకోవాలి. ఇక్కడ 2 1 ఎందుకు రాసుకున్నాం అంటే పవర్లో ఏమీ లేకపోతే 1 ఉన్నాడు కాబట్టి సో పవర్ 1. ఇక్కడ చూడండి ఇది మల్టిప్లై. సో ఏకం ఈ 2n అనేది కామన్, 2 అనేది కామన్ తీసి n+1 అని రాసుకున్న పవర్లో cos nπ/2. సో మనకి ఇచ్చిన ఆన్సర్ అదే ప్రూవ్ చేయమన్నది ప్రూవ్ చేసాం. సో దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అని పెట్టండి. ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ 7 మార్క్స్ అన్నీ. ఇంకా నెక్స్ట్ 7 మార్క్స్ చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ప్రూవ్ దట్ 1+i⁴n ప్లస్ 1 - i⁴n ఈక్వల్స్ టు ఏమని ప్రూవ్ చేయమన్నాడు, 2n+2/2 cos nπ/4 అని ప్రూవ్ చేయమన్నాడు. సో z ఈక్వల్స్ టు 1+i అనేది తీసుకుంటే r ఈక్వల్స్ టు ఏమవుతుంది, √a² + b² కాబట్టి a² అంటే 1² ప్లస్ b² అంటే 1² అంటే 1² + 1² 2 √2 అవుతుంది. సో z ఈక్వల్స్ టు ఇక్కడ ఈ √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే √2 × 1/√2 ప్లస్ i/√2. ఇక్కడ 1/√2ని ప్లస్ i/√2ని ఎలా రాసుకోవచ్చు, ముందు సమ్లో రాసుకున్నట్టు z ఈక్వల్స్ టు √2 × cos π/4 ప్లస్ i sin π/4 కింద రాసుకున్నాం. ఇక్కడ మనం ఇక్కడ 1+i అంటే ⁴n అన్నాడు కాబట్టి z⁴n అని రాసుకోవచ్చు. సో z⁴n ఎలా రాసుకున్నాం అంటే z ఈక్వల్స్ టు 1+i కాబట్టి సో 1+i⁴n అన్నాడు కాబట్టి z⁴n ఈక్వల్స్ టు √2n cos π/4 ప్లస్ i sin π/4 ఇక్కడ కింద స్టెప్ చూడండి. z⁴n ఈక్వల్స్ టు 2 1/2 ఇక్కడ చూడండి 2 1/2 ఎలా రాసుకున్నాం, ఎందుకు రాసుకున్నాం అంటే √2 అంటే ఏం రాసుకోవచ్చు, 2 ⁴ అని రాసుకోవచ్చు పవర్లో. సో n ఈక్వల్స్ టు ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను cos θ ప్లస్ i sin θ n అంటే cos n θ ప్లస్ i sin n θ అంటే పవర్లో ఉండేది మల్టిప్లై అవుతుంది θతో, అంటే θ ప్లేస్లో ఉంది π/4. సో cos nπ/4 ప్లస్ i sin nπ/4. అండ్ నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, z ఈక్వల్స్ టు 1+i అన్నాడు కదా. సో 1+i⁴n ఈక్వల్స్ టు 2n/2 cos nπ/4 ప్లస్ i sin nπ/4 రాసుకున్నాం. ఇప్పుడు 1+i⁴n అంటే ఈ టర్మ్ వచ్చింది. సో ఈ టర్మ్ మొత్తం. ఇప్పుడు 1 - i⁴n అంటే ఏమవుతుంది, 2n/2 cos nπ/4 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది i sin nπ/4. సో ఈ కండిషన్ ఏమి ఇచ్చాడు, 1+i⁴n ప్లస్ 1 - i⁴n కలిపితే ఏం రావాలి మనకి, ఈ టర్మ్ రావాలి 2n+2/2 cos nπ/4 అని టర్మ్ రావాలని షో దట్ అని ఇచ్చాడు మన క్వశ్చన్. సో ప్రూవ్ చేద్దాం. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత, 1+i⁴n వాల్యూ ఎంత, 2n/2 cos nπ/4 ప్లస్ i sin nπ/4 కదా. సో ఈ టర్మ్ కలపాలి. నేను నెక్స్ట్ ఇంకో స్టెప్ రాయలేదు, డైరెక్ట్ స్టెప్ చెప్తున్నా. ఈ టర్మ్ కలపాలి. సో ఈ రెండు టర్మ్స్ కలిపితే ఈ రెండిట్లో కామన్ అనేది 2n/2. సో ఆ 2n/2 బయటికి తెచ్చుకుంటే ఈ cos nπ/4 కలిపితే 2n/2 × 2 cos nπ/4. సో ఇక్కడ ప్లస్ i sin nπ/4 మైనస్ i sin nπ/4 క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ 0 ఏమి ఉండదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2ని ఎలా రాసుకోవచ్చు, 2 కామన్ తీసి 2n/2 ప్లస్ 1 cos nπ/4 × cos nπ/4. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎల్సిఎం చేస్తే 2ని 2n+2/2 cos nπ/4 అని రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్, 7 మార్క్స్ అది కూడా. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ n ఈజ్ అన్ ఇంటీజర్, n అనేది ఒక ఇంటీజర్ అనుకుంటే దెన్ షో దట్ మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు, 1 + cos θ ప్లస్ i sin θ n ప్లస్ 1 + cos θ మైనస్ i sin θ n ఈక్వల్స్ టు 2n+1 cos n θ/2
కాస్ ఎన్ టీటా బై 2 అని ప్రూవ్ చేయమన్నాడు. సో జెడ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఈ టర్మ్ అనుకుంటే, అంటే 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అనుకుంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటా అని ఉంది. 1 ప్లస్ కాస్ టీటా అంటే ఎలా రాసుకోవచ్చు, 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 అని రాసుకోవచ్చు. అండ్ ప్లస్ ఇక్కడ ఐ సైన్ టీటా ఉంది. ఐ సైన్ టీటాని ఎలా రాసుకోవచ్చు, సైన్ టీటాని 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. ఈ ఫార్ములాస్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి. 1 ప్లస్ కాస్ టీటాని ఏమని రాసుకోవచ్చు అంటే 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. ఇది ఒక ఫార్ములా. సో ఇక్కడ రాస్తాను, 1 ప్లస్ కాస్ టీటా ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. అండ్ సైన్ టీటాని ఎలా రాసుకోవచ్చు, 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. ఇది ఒక ఫార్ములా. సో ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకున్నాం. అంటే 1 ప్లస్ కాస్ టీటాని 2 కాస్ స్క్వేర్ టీటా బై 2, సైన్ టీటాని 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు జెడ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు 2 కాస్, ఇక్కడ మనం కాస్, ఇక్కడ కాస్ ఉంది. సో కాస్ కామన్ ఉంది కాబట్టి 2 కాస్, ఈ 2 కూడా కామన్ ఉంది కాబట్టి 2 తీసేస్తాను. 2 కాస్ టీటా బై 2 ఇంటూ ఇంకా ఏముంటుంది, కాస్ టీటా బై 2 ప్లస్ ఇక్కడ 2 బయటికి వెళ్ళిపోతే ఐ సైన్ టీటా బై 2. సో జెడ్ పవర్, ఇక్కడ పవర్లో ఏముంది, ఇదంతా జెడ్ అనుకున్నాం. సో దీనికి పవర్లో ఏముంది, ఎన్ ఉంది. సో జెడ్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు 2 కాస్, సో ఈ టర్మ్ కూడా పవర్ ఎన్ యాడ్ చేయాలి. సో 2 కాస్ టీటా బై 2 హోల్ పవర్ ఎన్ ఇంటూ కాస్ టీటా బై 2 ప్లస్ ఐ సైన్ టీటా బై 2 హోల్ పవర్ ఎన్. ఇప్పుడు జెడ్ అంటే ఏమనుకున్నాం, 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. సో అదే రాసుకున్నాం, హోల్ పవర్ ఎన్ ఉంది కాబట్టి ఎన్ ఈక్వల్స్ టు 2, ఇక్కడ చూడండి సెపరేట్ చేసాను, అంటే 2కి మళ్ళీ పవర్ యాడ్ చేసాను, అంటే సెపరేట్గా, అంటే 2 పవర్ ఎన్ కాస్. ఇప్పుడు చూడండి ఇక్కడ పవర్లో ఎన్ ఉంటే ఏమని చెప్పాను, టీటా ముందు మల్టిప్లై అవుతుందని చెప్పాను. సో అదే, సో కాస్ ఎన్ ఇంటూ టీటా బై 2 ఇంటూ, ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ పవర్లో ఉంది కాబట్టి ఎన్ మల్టిప్లై కాస్ ఎన్ టీటా బై 2 ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా బై 2. ఇక్కడ మనం దేర్ఫోర్ మనకి ఏమొచ్చింది కండిషన్, 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, 2 పవర్ ఎన్ కాస్ ఎన్ ఇంటూ టీటా బై 2 ఇంటూ కాస్ ఎన్ టీటా బై 2 ప్లస్ ఏమొచ్చింది, ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా బై 2 వచ్చింది. సో ఇదొక కండిషను. ఇప్పుడు ఈ కండిషన్కే ఇక్కడ మైనస్ పెట్టాం అనుకోండి, అంటే ఇక్కడ మైనస్ పెడితే 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా పెడితే దానికప్పుడు ఏమవుతుంది, 2 పవర్ ఎన్ కాస్ టీటా కాస్ ఎన్ టీటా సేమ్ యాస్టీజ్ వచ్చి ఇక్కడ మాత్రం ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ అవుతుంది. సో మనకి ఇచ్చిన కండిషన్ కూడా అదే. సో 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ ఇచ్చాడు. ఇక్కడ ప్లస్ ఇచ్చాడు, ఇక్కడ మైనస్ ఇచ్చాడు. సో ఆ రెండు వీటిని మనం యాడ్ చేస్తే మనకి ఏం రావాలని ప్రూవ్ చేయమని చెప్పాడు, 2 పవర్ ఎన్ ప్లస్ 1 కాస్ ఎన్ టీటా బై 2 కాస్ ఎన్ టీటా బై 2 అని ప్రూవ్ చేయమన్నాడు. సో అదే ప్రూవ్ చేద్దాం. దేర్ఫోర్ ఈ టర్మ్స్ మనకి ఇచ్చిన కండిషన్స్ యాడ్ చేస్తే ఇప్పుడు ఇది యాడ్ చేయాలి. సో ఇది రెండిట్లో మనకు కామన్గా ఉండేది చూసుకోవాలి. అంటే 2 పవర్ ఎన్ కాస్ ఎన్ ఇంటూ టీటా బై 2 కామన్గా ఉంది కాబట్టి కామన్ అనేది ముందు రాసుకున్నాం. ఇప్పుడు చూడండి కాస్ ఎన్ టీటా బై 2, ఇక్కడ కాస్ ఎన్ టీటా బై 2 ఎంత అవుతుంది, 2 కాస్ ఎన్ టీటా బై 2 అవుతుంది. అంటే 2 కాస్ ఎన్ టీటా బై 2, ఇక్కడ ఐ సైన్ ఎన్ టీటా బై 2, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఐ సైన్ ఎన్ టీటా బై 2 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది, 0. సో ఇక్కడ 2 అనేది 2లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా పవర్లో. సో ఇక్కడ 2, ఇక్కడ 2, సో ఇక్కడ 2, ఇక్కడ 2 పవర్ ఎన్ ప్లస్ 1 అవుతుంది. కాస్ ఎన్ టీటా బై 2 కాస్ ఎన్ టీటా బై 2 మనకి ఇచ్చింది మనం ప్రూవ్ చేసాం. సో మనకి ఇచ్చిన కండిషన్ బట్టి ఏమి ఇచ్చాడు, 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఇది ప్రూవ్ చేయమని. సో ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ హ్యాన్స్ ప్రూవ్డ్ అని పెట్టి రాసేయడమే, హ్యాన్స్ ప్రూవ్డ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మిగతా సమ్స్ అనేవి చెప్పుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి ఇంకొంచెం డెప్త్గా ఉంటాయి 7 మార్క్స్. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.